గురుకుల స్కూళ్ళు ఉన్నాయి, దాంట్లో మీరు కుట్రలు చేస్తున్నారంట. చాలా హాస్యాస్పదం అండి. ఇప్పుడు ఈరోజు స్వయంగా మంత్రి గారు అన్నారు. అవును, వారి ఇప్పుడున్న మంత్రులు రకరకాలండి. ఒక మంత్రి గారు ఉదాహరణకి రైతు రుణమాఫీ విషయంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో తెలుసు. డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తారీఖు రుణమాఫీ మీద సంతకం పెడతా, ఒకటే దఫాలో రైతులందరూ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్ద. కానీ అది ఎక్కడ అమలు కాలే. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మేము 17,000 కోట్లకి రుణమాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేసినాం, 42 లక్షల మంది రైతులకి సంపూర్ణ రుణమాఫీ చేసినామని బహిరంగంగా అబద్ధాలు చెప్పిన వ్యక్తులు ఎవరున్నారంటే మంత్రులే. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, 32,000 కోట్లతో రుణమాఫీ చేసినామని. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి లేదు 17,000 కోట్లు మాత్రమే మేము చేసినాం, ఇంకా రైతులు మిగులున్నారు, ఇదేదో టెక్నికల్ ప్రాబ్లము, వాళ్ళ కుటుంబం అంతా కూడా పోయి బ్యాంక్ దగ్గర పోయి ఒక ఫోటో దిగి వాళ్ళు వివరాలు సబ్మిట్ చేస్తే అవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి గారు వచ్చి ఇంకొక రోజు కేంద్రంలో ఉన్న మా ప్రభుత్వ అధినేత బర్త్డే సందర్భంగా మేము అందరూ రుణమాఫీ చేస్తాం, కాలేదు అంటారు. కానీ ముఖ్యమంత్రి గారేమో హరీష్ రావు గారిని పట్టుకొని మేము రుణమాఫీ చేసినాం, మీరు అది ఇది గురుకుల స్కూల్లో మాట్లాడతారు, బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది, అందువల్లనే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పి ఈ రోజు మంత్రి గారు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రభుత్వము వాళ్ళది, అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. కానీ పసిపిల్లలు తినే ఆహారంలో కుట్రలు చేసే దారుణమైన వ్యవస్థలో టీఆర్ఎస్ పార్టీ లేదు, నాయకులు లేరండి. కానీ ఆ మాట వాళ్ళ నుంచి ఎట్లొచ్చిందో వాళ్ళకే తెలియాలి. ఇలా ఈ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు పురుగులు పట్టిన అన్నం తింటా ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు గత నెల రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేదు. ఈరోజు వాళ్ళు తినే ఫుడ్లో కలుషితమై ఒక పాప శైలజ అనే పాప చనిపోయింది. కానీ ఆ పాప అంత్యక్రియలకు కూడా ఒక్క మనిషిని కూడా వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి పరామర్శించే పరిస్థితి లేని పరిస్థితిని సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చి మేమున్నాము, మీ కుటుంబానికి అండగా మేము ఉంటాము అని చెప్పేసి ఏదైనా నాయకుడు కానీ ఒక సామాజిక కార్యకర్త కానీ మహిళా సంఘాలు కానీ ఊర్లోకి పోకుండా బారికేళ్లు పెట్టి అంత్యక్రియలు జరిపించాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఈరోజు ప్రభుత్వంలో సార్ గురుకుల పాఠశాల పిల్లలేమో పురుగులన్నం వద్దు, ఈ కలుషితాహారం తినలేము అని చెప్పేసి బయటకు వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులేమో డిఏ పిఆర్సీలు కావాలని వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఏమో నిధులు విడుదల చేయాలని చెప్తా ఉన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు బయటకు వస్తా ఉన్నారు. రైతు బంధు రుణమాఫీ కోసం రైతన్నలు వస్తా ఉన్నారు. ఇంతమందిని పింఛన్ల కోసం వృద్ధులు బయటకు వస్తా ఉన్నారు. ఇంతమందిని రోడ్డు మీద తెచ్చిన ఘన చరిత్ర మాత్రం కాంగ్రెస్ పార్టీదే.